హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హైదరాబాద్లో సిరి. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా. ఈ వీడియోలో నేనైతే ఒక సూపర్గా ఉన్న రెసిపీ మీకైతే షేర్ చేస్తున్నాను. మ్యాంగో కేసరీబాత్ ఎప్పుడైనా తిన్నారా అండి? తినుంటే ఎక్కడ తిన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను మ్యాంగో కేసరీబాత్, కానీ అబ్బా ఆసమ్ వచ్చిందండి. టేస్ట్ మాత్రము వేడివేడిగా అట్లా తింటుంటే ఇంకా బాగుంది. ఆరిపోయిన తర్వాత తింటుంటే కూడా అసలు ఇంకా వేరే లెవెల్లో టేస్ట్ ఉంది. అది చాలా బాగుంది. దీనికి ఇది యాక్చువల్లీ చాలా సింపుల్ చేయడము. నార్మల్ కేసరీబాత్ లాగే చేసుకుంటూ దాంట్లో మ్యాంగో పల్ప్ యాడ్ చేసేది, అది తప్ప ఇంకా వేరే డిఫరెన్స్ ఏమీ లేదండి. కొంచెం ప్యాన్లో నెయ్యి వేసుకొని ఒక్క కప్పు రవ బాగా రోస్ట్ చేసి దాని తర్వాత 2 కప్స్ ఆఫ్ షుగర్ వేసేసి అది బాగా మరిగిన తర్వాత మ్యాంగో పేస్ట్ వేసేసేయాలి. మ్యాంగో పేస్ట్ వేసిన తర్వాత అది కొంచెం గట్టి పడుతుందన్నమాట. గట్టి పడిన తర్వాత 1 కప్పు రవకి మీరు 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను నేను. 4 కప్స్ ఆఫ్ వాటర్, ఇది నేను నా మెజర్మెంట్తో చెప్తున్నాను. మీరు యూజువల్గా ఎట్లా ఫాలో చేస్తారో అట్లా చేయండి. 4 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తే అది మగ్గిన తర్వాత చాలా బాగా ఇట్లా ఏమంటారు జెల్లీ లాగా వస్తుంది అనమాట. చాలా బాగా వస్తుంది. 4 కప్స్ ఆఫ్ రవ నాకు పర్ఫెక్ట్ అనిపించింది. సో ఇక్కడ చూడండి, 1 కప్ ఆఫ్ రవ, 2 కప్స్ ఆఫ్ షుగర్ అండ్ 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను నేను ఇక్కడ. మెజర్మెంట్ గుర్తుంచుకోండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీకు అది ఈజీ అనుకుంటే మీరు ఈ మెజర్మెంట్నే మీరు ఫాలో అయిపోవచ్చు. ఇది నార్మల్ కేసరీబాత్ కూడా మీరు ఇదే మెజర్మెంట్ ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేనైతే మ్యాంగో పేస్ట్ చేసి ఉంచుకున్నాను, అదైతే వేసేస్తున్నాను. ఇది కొంచెం గట్టి పడ్డాక అక్కడ చూసారా మీరు, అది ఇట్లా ఘీ అంతా వదులుతుంది అనమాట. అప్పుడు మీరు క్యాషు వేసేసి వాటర్ వేసేసేయాలన్నమాట. వాటర్ వేసేసి ఒక సిమ్లో 5 ఆర్ ఒక 7 to 8 మినిట్స్ అట్లా వదిలేస్తే చాలా బాగుంటుందండి. ఇంకో మీకు టిప్ చెప్పనా, ఏ స్వీట్లో అయినా కొంచెం ఉప్పు అండి, జస్ట్ ఒక చిటికి ఉప్పు వేస్తే ఆ స్వీట్నెస్ ఇంక్రీజ్ అవుతుందంట. ఇది నాకు కూడా నేను తెలుసుకున్నాను రీసెంట్గా. సో నేను కూడా ఇది ట్రై చేస్తాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ లవంగాలు 2 వేసాను ఫ్లేవర్ కోసం. చాలా బాగా వచ్చింది. అసలు కలర్ ఏ ఆర్టిఫిషియల్ కలర్ లేకుండా మ్యాంగోతోనే ఇంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే అసలు ఇంకా నాకు ఆల్రెడీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నాకు అసలు నోరు ఊరుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో దయచేసి మీరు చెప్పండి. ఇంట్లో ఎవరైనా సడన్గా వస్తే కూడా గెస్ట్, మీరు ఇది చేసి పెట్టచ్చండి. ఉప్మా అండ్ కేసరీబాత్ కాంబినేషన్ అదిరిపోతుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. సో దాట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ లైక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా చాలా రెసిపీస్ చేయాలని అనుకుంటున్నాను, కానీ నాకు టైం కుదరక నేను చేయడం లేదు. విల్ డెఫినెట్లీ ట్రై టు డూ వెరీ న్యూ రెసిపీస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. టేక్ కేర్.